ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. రాయదుర్గం పిఎస్ పరిధిలో మంగళవారం నాడు ఒక కేసు ఏంటంటే గచ్చిబౌలి ఏరియాలో ఒక మద్యం దుకాణంలో మద్యం కొనడానికి అమ్మాయి వెళితే అక్కడ ఒక అతను ఆమెను ట్రాప్ చేసి ఆ తర్వాత లైంగిక దాడికి పాల్పడి ఇంకా న్యూడ్గా నగ్నంగా ఫొటోస్ తీసి అమ్మాయిని బెదిరిస్తున్నాడు అనేది బయటకు వచ్చినటువంటి విషయం. ఈ విషయం అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మీడియా వరకు వచ్చేసరికి కొంచెం లేట్ అయిందని చెప్పాలి. అసలు ఏం జరిగింది, ఎందుకు అమ్మాయి ఆ టైంలో మందు కొనడానికి అక్కడికి వెళ్ళింది, అతను ఎలా ట్రాప్ చేయగలిగాడు, ఆ తర్వాత ఏం జరిగింది. కోర్స్ ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారనుకోండి పోలీసులు, ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మనకు అందించేందుకు రాయదుర్గం పిఎస్ నుంచి ఇన్స్పెక్టర్ వెంకన్న గారు ఉన్నారు. ఒక్కసారి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. ఇప్పుడు ఈ కేసు నేను బయట జస్ట్ ఒక చిన్న న్యూస్ చూశానండి. వెంటనే మీకు కాల్ చేస్తే అవును రియల్ న్యూసే ఇది, మేము అరెస్ట్ చేశామని కూడా చెప్పారు. ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. ఎందుకంటే గచ్చిబౌలి ఏరియాలో జరిగిందంటున్నారు, ఇది రాయదుర్గం పిఎస్లో అరెస్ట్ అయింది. ఎందుకు అసలు ఏం జరిగింది, ఆ అమ్మాయి ఆ టైంలో ఎందుకు ఒక్కటే లిక్కర్ కొనడానికి బయటకు వచ్చింది? అసలు ఈ అమ్మాయి 23 years ఉంటుంది. తను డైలీ వేజెస్ లాగా ఈ డాన్సింగ్ వర్క్ చేస్తాం. సీజ్ డాన్సర్. ఓకే. డైలీ ఎక్కడ ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ ఉంటే అక్కడికి వెళ్ళి డాన్స్ చేసి 1000 రూపీస్ 1500 వాట్ ఎవర్ అది వచ్చి చూసాం. తను బతుకుతుంది. అది తన మన ఏరియాలోని టెలికాం నగర్లో ఉంటుంది తను. ఓకే. అయితే తనకు మందు తాగే అలవాటు కూడా ఉంది. అయితే మంగళవారం సాయంత్రం రోజు గచ్చిబౌలి చౌరస్తాలో ఉన్న ఈ వైన్ షాప్ దగ్గరికి మందు తాగడానికి వెళ్ళి అక్కడ డబ్బులు తక్కువ ఉంటాయి అసలు తనకు. ఆ పక్కన ఉన్న వాళ్ళని కొంత బదులాడుకొని కొనుక్కొని అక్కడే తాగుతుంటారు. తను తాగుతుంటే ఈ పక్కన ఇవి ఆడుకుంటుంటే ఇవన్నీ ఈ సిచ్యువేషన్ అంతా పక్కన అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనకు సోకాల్డ్ పర్సన్ వాడు అబ్జర్వ్ చేస్తారు అనమాట. చేసి ఓ ఈయన దగ్గర డబ్బులు లేవని వాడికి అర్థమైపోతుంది. ఆమె మందు కొని తాగుతున్న సందర్భం తన దగ్గరికి వెళ్ళి మనం ఇక్కడ లేడీస్ ఇక్కడ తాగితే గలీజ్గా ఉంటుంది, ఎందుకు ఇలా తాగుతున్నావు, చలో మా పక్కనే మా రూమ్ ఉంది వెళ్ళాం పదా అని చెప్పేసి తను తీసుకెళ్ళి వెళ్తూ వాడు ఇంకో కొంచెం మందు తీసుకొని ఇద్దరు కలిసి రూమ్కి వెళ్తారు. ఆ వైన్ షాప్ పక్కన గచ్చిబౌలి చౌరస్తాలో రోడ్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, గచ్చిబౌలి పిఎస్ లిమిట్స్లో ఉంటుంది. అండ్ వీడి రూము ఓకే రాయదుర్గం లిమిట్స్లో. అంటే వీళ్ళిద్దరు ముందే పరిచయం ఉందండి, ఎందుకు రూమ్కి తీసుకెళ్ళి? ఎలాంటి పరిచయం లేదు, అక్కడే పరిచయం అంతే. సో బయట తాగితే బాగోదు కదా, రూమ్లో తాగుతాం పదా అని చెప్పి తీసుకెళ్ళిపోతాడు. ఆ అమ్మాయిని నమ్మి అతడితో పాటు వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇద్దరు కలిసి మందు అవుతారు. తను ఇంటెన్షన్గా తీసుకెళ్ళాడు కాబట్టి కొంచెం ఎక్కువ తాపిస్తారు దాంతో. తను కొంచెం ఓవర్ డ్రింక్ అయిపోయిన తర్వాత కొంచెం మత్తులో ఉన్నప్పుడు తన బట్టలు ఇప్పేసి సెక్సువల్గా అబ్యూజ్ చేస్తాడు. ఓకే. చేసి తర్వాత ఆలోచిస్తాడు వాడు ఒకవేళ మళ్ళీ స్పృహ అంటే ఏమైనా తాగింది దిగిన తర్వాత ఏమైనా గొడవ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ముందు జాగ్రత్తగా తను న్యూడ్గా ఉన్నప్పుడు ఫోటో తీసుకుంటాడు. ఓకే. అప్పుడు ఆ అమ్మాయి 2:30 అరౌండ్ మిడ్ నైట్ కాన్షియస్లోకి వచ్చి అప్పుడు తనకు అర్థమైపోతుంది ఏదో జరిగిందని చెప్పి. ఇదేంటి బట్టలు లేవని చెప్పేసి వాడితో గొడవ పడితే ఈ విషయం ఎవరికని చెప్తే నీ ఫోటోలు నా కాడ ఉన్నాయని చెప్పేసి బయటిస్తాడు. వెంటనే తను బట్టలు వేసుకుని బయటకు వెళ్ళి తనకు ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఆ అబ్బాయి తీసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మన కాడికి వచ్చి అతను కంప్లైంట్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసాం, తను హాస్పిటల్ పంపినాం. అదేవిధంగా అబ్బాయిని కూడా ఎవడైతే అబ్యూజ్ చేశాడో వాడిని అరెస్ట్ చేసినాం. వాడి ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఫోన్లో ఉన్న ఫొటోస్ అవన్నీ కూడా సీజ్ చేసి రిమాండ్ చేసాం ప్రస్తుతం. ఎక్కడికన్నా ఆ ఫొటోస్ ఎవరికన్నా పంపించడం కానీ ఎక్కడికన్నా దాచిపెట్టడం కానీ అట్లా ఏమన్నా చేస్తాం? అలాంటిది ఏం లేదు ఇప్పటివరకు అయితే లేదు. అండ్ మనం ఇమీడియట్గా విత్ ఇన్ 12 hours గ్యాప్లో పట్టుకున్నాం కాబట్టి అలాంటి ఏం లేదు. ఓకే. ఆ అమ్మాయిన అంటే ఏ టైంలో జరిగిందండి నైట్లో ఇది మందు తాగడం? ఈవినింగ్ మీరు వెళ్ళింది 8 రూమ్కి, 8 నుంచి 2 midnight 2 వరకు అంటే అరౌండ్ 4.5 hours రూమ్లో ఉన్నారు. ఓకే. తాగి తర్వాత సెక్సువల్ అబ్యూజ్ చేశాడు. ఓకే. కానీ అసలు అమ్మాయి డైరెక్ట్గా వెళ్ళి మద్యం షాపులో మద్యాన్ని కొనుగోలు చేసిందంటే అసలు ఏంటి, ఏం జరుగుతుంది అసలు? అట్లా డైరెక్ట్గా వెళ్ళి లిక్కర్ షాప్కి వెళ్ళి కొనుక్కోవటం ఏంటి? కొనుక్కోకూడదని ఎక్కడ లేదు. మనం అమ్మాయి లిక్కర్ కొనుక్కోవడం ఎక్కడ ఉంది? అంటే ఒక్కతే అమ్మాయి వెళ్ళి లిక్కర్ కొనుక్కొని అక్కడే నుంచొని తాగటం అంటే అసలు ఏంటి అంటున్నాను, నాకు అర్థం కావట్లేదు సార్. జెంట్స్ అండ్ లేడీస్ దేర్ ఇస్ నో డిఫరెన్స్. అంతేనా? జెంట్స్ అండ్ లేడీస్ ఆల్ ఆర్ ఈక్వల్. దే క్యాన్ కొనుక్కోవచ్చు, తాగొచ్చు కూడా అక్కడే షాప్ దగ్గరే. పర్మిట్ రూమ్స్ ఉన్నాయి. ఓకే. లీగల్. బార్లలో కోసం తాగుతున్నారు సేమ్ టైం. అంటే ఏం భయం లేదు ఎవరన్నా ఏమన్నా చేస్తారని కానీ లేకపోతే తనకి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందనే భయం లేకుండా అట్లా వెళ్ళి ఎట్లా చేసింది అనేది ఇక్కడ నా పాయింట్. తను ఊహించలేదు ఇలా జరుగుతుందని. బట్ అక్కడ ఉన్న అవసరం తనకు మందు తాగడం అవసరం ఆ టైంలో. లిక్కర్ సరిపడా మందు డబ్బులు లేవు తన దగ్గర. ఓహో. ఇన్షియల్ కొంత అడుక్కున్నది. అయ్యా ఇంకా కూడా లిక్కర్ కావాలంటే అదే టైంలో ఇతను వెళ్ళి ఒక ప్లాన్ ప్రకారం వాడు తనను ట్రాప్ చేసాడు అనమాట.
చలో నేను కొనిస్తాను మీకు లిక్కర్ ఎక్కువ, ఇక్కడ వద్దు పబ్లిక్ ప్లేస్ లో బాగోదు, మనం రూమ్కి వెళ్ళి తాగుదామని చెప్పేసి ఏదో మాటలు కలిపి చెప్పాడు. తను నమ్మింది గుడ్డిగా, నమ్మి అతనితో పాటు వెళ్ళి రూమ్కి వెళ్ళినాను. బట్ తను కూడా ఊహించుండదు ఇలా జరుగుతుంది అనేది, ఊహించుండదు. అంటే లిక్కర్ షాప్కి వెళ్ళి లిక్కర్ తాగేసి ఆ టైంలో ఎవరితో ముక్కు మోకం తెలియని వాళ్ళతో వాళ్ళు పిలవగానే వెళ్ళిపోతే ఇలా జరుగుతుంది అని ఊహించని పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా సార్? నాకు తెలియక అడుగుతున్నాను. ఎంత భయంకరమైన సిచ్యుయేషన్స్ రోజు మనం వింటున్నాం, చూస్తున్నాం, ఫేస్ చేస్తున్నారు చాలామంది. స్వేచ్ఛతో పాటు అవగాహన కూడా అవసరం. ఎస్, నేను అదే అంటున్నాను. జస్ట్ కొంచెం తను కూడా ఊహించాల్సి ఉండేది అమ్మాయి. తొందరపాటు అనుకోవచ్చు, లేదా తెలియనితనం అనవచ్చు, లేదంటే అతి స్వేచ్ఛ కూడా అయి ఉండొచ్చు. ఎస్, కానీ ఇంత ఇలా జరుగుతుంది తను కూడా ఊహించలేదు, బట్ ఊహించాలి కదా సార్. ఇప్పుడు అన్ని జరుగుతున్నాయి, అన్ని ఇన్సిడెంట్స్ ఎలా ఉన్నాయి బయట, అక్కడతో ఆగింది. ఇంకా వేరే ఏదన్నా అయితే మనం చూడలేదా? ఇంకా లక్కీ ఏంటంటే వాళ్ళ రూమ్ లో టోటల్ 4 మెంబర్స్ కిరాయికి ఉంటారు. ఓకే, వాళ్ళందరూ కూడా నైట్ డ్యూటీలో ఉన్నారు. వీడొక్కడే ఉన్నాడు రూమ్ లో? ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే అడ్మిట్ చేశాడు. మీరు అన్నట్టు ఏమైనా జరిగి ఉండదు, ఒకవేళ 4 మెంబర్స్ కూడా ఉండి ఛాన్సెస్ ఆర్ దేర్ కదా. లక్కీలీ ఏం జరగలేదు. లేదు, ఇతను కూడా ఏమన్నా ఇంకా ఎక్స్ట్రా స్టెప్ వెళ్ళి ఆ అమ్మాయికి ఏమన్నా ప్రాణానికి హాని తలపెడితే అప్పుడేంటి పరిస్థితి అంటుంది? ఒకవేళ అమ్మాయి ఇమీడియట్ గా మాకు రిపోర్ట్ చేయకపోతే మళ్ళీ కూడా ఫోటోలు పెట్టి మళ్ళీ బ్లాక్ మెయిల్, అది కూడా కావచ్చు. కరెక్ట్, వాడు ఇంటెన్షన్ కూడా అదే ఉండొచ్చు. లేకపోతే ఫొటోస్ ఎందుకు తీస్తాడు? ఉండొచ్చు. అది లక్కీలీ అమ్మాయి ఇమీడియట్ గా రిపోర్ట్ చేయడం జరిగింది. మనం అని పట్టుకొని ఆ ఫోన్ కూడా సీజ్ చేసాం, వాళ్ళకి ఎలాంటి ఫోటోస్ లేవు. ఓకే, వాడు ఏం చేస్తాడు సార్? ఈజ్ ఎ కుక్కర్, హోటల్లో కుకింగ్ చేస్తాడు అతను. అవునా? ఈజ్ ఫ్రమ్ యూపీ. ఇక్కడ ఇద్దరు ఇక్కడ వాళ్ళు గారా? అమ్మాయి కూడా వేరే స్టేట్, అబ్బాయి కూడా యూపీ. తెలుగు వాళ్ళు గారు అసలు ఇద్దరు? అమ్మాయి తెలుగు. ఓకే, అమ్మాయి తెలుగే, బట్ ఆ అబ్బాయి మాత్రం యూపీ స్టేట్. ఓకే, మరి ఆ అమ్మాయి పేరెంట్స్ ఎవరు రాలేదా? పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయలేదా సార్ వాళ్ళు? అమ్మాయి ఎవరు చేయలేదు, వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు, ఫ్రెండ్ తో పాటు తను వచ్చాడు. వాళ్ళు ఉన్నారు అసలు? పేరెంట్స్ ఇక్కడనే ఉన్నారు? అమ్మాయి పేరెంట్స్ తో ఉంటుందా కాదా? పేరెంట్స్ తో ఉండదు, ఇక్కడ ఫ్రెండ్ తో ఉంటుంది రూమ్. ఓహో, రూమ్ లో టెలికామ్ నగర్లో కిరాయికి ఉంటుంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ మీరు రెగ్యులర్గా చూస్తుంటారు కదా సార్? అంటే ఇదని కాదు, నార్మల్గా ఇది మీరు ఇందాక అన్నట్లు నిజంగానే ఇప్పుడు మనం చూస్తున్నాము. మితిమీరిన స్వేచ్ఛ చాలా రకాలైనటువంటి దారుణాలకి దారితీస్తోంది, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. మీరు ఒక పోలీస్ ఆఫీసర్గా చాలా కేసెస్ ఇలాంటివి చూసుంటారు. ఎక్కడ లోపం జరుగుతుంది అంటే, నిన్న మనం చూసాము జీడిమెట్లలో కూడా ఒక మైనర్ అమ్మాయి తల్లిని అత్యంత క్రూరంగా చంపినటువంటి పరిస్థితి. ఇలాంటి చాలా చాలా జరుగుతున్నాయి ఇన్సిడెంట్స్. ఒక మెదక్లో ఫాదర్ డబ్బులు అడిగితే ఇవ్వలేదని, రైతు బంధు డబ్బులు పడితే అడిగితే ఇవ్వలేదని చెప్పి 4 కోసేసాడు కొడుకు. ఎందుకు జరుగుతున్నాయి ఇంత ఘోరమైన పరిస్థితులు? మీరు ఇంతకుముందు చూసారా? ఇప్పటికీ ఇంతకు ముందుకి చాలా తేడా రాలేదంటారా? ఎందుకు అలాగా? ఎక్కడ లోపం ఉంటుంది? దేన్ని సరి చేయగలిగితే ఇవన్నీ సెట్ అవుతాయని మీరు అనుకుంటున్నారు సార్, ఒక పోలీస్ ఆఫీసర్గా చెప్పండి. ఇది ఒకే రోజు వచ్చింది కాదు కదా, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు కూడా. మేము ముఖ్యంగా దీనికి మనం ఏమనుకోవచ్చు అంటే, చట్టాల మీద అందరికి కూడా అవగాహన వస్తుంది. చాలా మంచి విషయం అది. దురదృష్టం ఏంటంటే, మంచి విషయాలను ఫాలో చేయాల్సింది పోయి చెడు విషయాలకు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఏ మేజర్, ఐ కెన్ డూ ఎనీథింగ్ అనేది ఏదైతే ఉందో అది దానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. ఈవెన్ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కొంచెం కోప్పడ్డా కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చే రోజులు ఉన్నాయి. ఆమె మేజర్ సార్, మా అమ్మ నాన్న వచ్చి నన్ను తిడుతున్నది అని. వెరీ గుడ్, బట్ తప్పే లేదు, వెరీ గుడ్. కానీ అమ్మ ఎందుకు తిడుతుంది అనేది కూడా ఆలోచిస్తే బాగుంటుంది. వాళ్ళకి ఏంటంటే గుడ్ పార్ట్ వదిలిపెట్టి బ్యాడ్ పార్ట్కి తొందరగా అట్రాక్ట్ అవ్వడం వల్ల వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఇలా జరగాలని వాళ్ళు కూడా ఏం వెళ్ళట్లేదు, కానీ ఆ వెళ్తున్న సందర్భంలో ఫ్రెండ్స్ వెళ్ళొచ్చు, మీ మేజర్స్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వీ కెన్ ఎంజాయ్, వీ కెన్ డ్రింక్, వీ కెన్ గో టు దస్ మూవీ ఎనీ టైమ్ రౌండ్ ద క్లాక్, దట్స్ వెరీ గుడ్. బట్ ఆ సందర్భంలో వాళ్ళు మినిమం ప్రికాషన్స్, ఎవరితో వెళ్ళాలి, ఆ ఫ్రెండ్ ఎంత మంచి వాడు నిజంగా, అసలు వాడు ఎప్పటి నుంచి పరిచయం వీళ్ళకు, ఆ మినిమం ప్రికాషన్స్. వాడు 1 వీక్ బ్యాక్ ముందు పరిచయమైన ఫ్రెండ్తో పాటు కూడా కలిసి డైరెక్ట్ బార్కి వెళ్తున్నారు, రూమ్కి వెళ్తున్నారు. నాట్ ఓన్లీ ఇక్కడ అబ్బాయిలు, ఒక అమ్మాయిలు ఒకరే కాదు, ఈవెన్ అబ్బాయిలు కూడా, అబ్బాయిలు కూడా ఫ్రెండ్ సర్కిల్లో వెళ్ళి తాగి ఆడ గొడవపడి కొట్టుకోవటం, ఒకరికొకటి గాయపరచుకోవటం, కొన్ని సందర్భాలు మంటలు కూడా అయిన సందర్భాలు చూస్తున్నాం. సో జస్ట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ నాలెడ్జ్ అండ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ సెక్యూరిటీ. స్వేచ్ఛ ఒకటే కాదు, బాధ్యత కూడా చాలా ముఖ్యం. బాధ్యత మర్చిపోయి ప్రవర్తిస్తుంది. దీనికి ఇది మార్పు రావాలంటే ఒకటే, 100% పేరెంట్స్ వల్ల మాత్రమే అవుతుంది. పేరెంట్స్ పిల్లలకు చెప్పాలి అంటే ఏంది, నీకు రైట్ ఉంది, ఎవరు నో డౌట్, అట్ ద సేమ్ టైం బాధ్యత కూడా ఉంది.
నీ పట్ల, సమాజం పట్ల, పేరెంట్స్ పట్ల నువ్వు బాధ్యత ఎలా మెలగాలి, ఎలా నడుచుకోవాలని చెప్పాల్సిన బాధ్యత 100% పేరెంట్స్ది. కరెక్ట్. సో అది లోపించింది. కారణం ఏంటంటే బిజీ వరల్డ్ అయి ఉండొచ్చు, వాళ్ళ డ్యూటీ ఉండొచ్చు, వాళ్ళ పని కావచ్చు, ఇంకేమైనా సరే వాళ్ళ బిజీలో వాళ్ళని పిల్లల మీద 100% కాన్సన్ట్రేట్ చేయలేక, వాళ్ళని ప్రాపర్ గైడ్ చేయలేక, లేకపోతే కౌన్సిల్ చేయలేకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా చోటు చేసుకుంటారు. మారాలంటే పేరెంట్స్ కౌన్సిలింగ్ చేయాలి, డైలీ పిల్లలతో గడపాలి కంపల్సరీ, అట్లీస్ట్ సమ్ టైం. కరెక్ట్ చెప్పారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం, ఎగ్జాక్ట్లీ. అట్లీస్ట్ నైట్ డిన్నర్ టైం, లేదు అంటే అట్లీస్ట్ సండే, వీకెండ్ ఎప్పుడు కుదిరితే అప్పుడు వాట్ ఎవర్ పిల్లలతో జస్ట్ కలిసి ఉంటే చాలు, ఆటోమేటిక్గా రియలైజేషన్ వస్తుంది, రెస్పాన్సిబిలిటీ వస్తుంది, బాధ్యతగా ప్రవర్తిస్తాడు. కానీ అది ఆ కమ్యూనికేషన్ ఇక్కడ మిస్ అవుతుంది, గ్యాప్ వస్తుంది బిట్వీన్ పేరెంట్స్ అండ్ కిడ్స్. ఆ గ్యాప్ పోయిన రోజు ఈ పరిస్థితులు కూడా మారే అవకాశం. చాలా మంచి విషయం చెప్పారండి. చాలా కీలకమైన అంశం కూడా మీరు చెప్పింది. ఎందుకంటే గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్ని ఫిల్ చేయాల్సింది ఎవరు? పేరెంట్సే కదా. పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లలతో స్పెండ్ చేసినప్పుడు చాలా రకాలైనటువంటి అవగాహన వస్తుంది వాళ్ళకి అన్ని అంశాల మీద కూడా. అదే పేరెంట్స్ ఏమనుకుంటారంటే మా పిల్లలకి మేము అన్ని ఇవ్వగలుగుతున్నాం అనుకుంటాం. ఎస్. బట్ వెరీ గుడ్, యు ఆర్ గివింగ్ అ లాట్. ఎస్. బట్ ఇవ్వాల్సిన అతి ముఖ్యమైనది బాధ్యత టువర్డ్స్ సొసైటీ ఇవ్వట్లేదు. యా, అది ఇవ్వాలి అనేది అందరు కాదు, బట్ మెజారిటీ ఆఫ్ ది పేరెంట్స్ కరెక్ట్ ఇవ్వలేకపోతున్నారు. కారణం ఏమైనా ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు. ముందు చెప్పినట్టు మేబీ బిజీ వాట్ ఎవర్ సమ్ అదర్ రీజన్, అసలు ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు. దానికి ఇంకో రీజన్ కూడా అన్ని మైక్రో చిన్న ఫ్యామిలీస్ అవటం, అవును పెద్దవాళ్ళ ఇంట్లో లేకపోవడం ఒక రీజన్ ఉండొచ్చు. ఇలాంటి చాలా కారణాలు ఉన్నాయి. ఏదేమైనా పేరెంట్స్ అంటే ప్రాపర్గా పిల్లల్ని గైడ్ చేసినప్పుడు మాత్రమే ఈ సిచ్యువేషన్ మారే అవకాశం ఉంటుంది. 2 o'clock 1 o'clock మాకు అక్కడ తిరుగుతుంటారు రోడ్ల మీద. అవునా? అప్పుడు మేము పట్టుకొస్తే పేరెంట్స్ కాల్ చేస్తారు, మా వాడు చాలా మంచివాడు అండి, ప్లీజ్ అలాంటి వాడు కాదు అని. సో మీ వాడు చెడ్డడు అని మేము ఎక్కడ చెప్పలేదు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను వాళ్ళని, సరే ఇప్పుడు టైం ఎంత అయింది, ఆ టైంలో ఏం పని అసలు అక్కడ? మీరు జస్ట్ 1 o'clock మళ్ళీ బయట తిరుగుతున్నప్పుడు మీరు ఇంట్లో అసలు ఎందుకు అడగట్లేదు, ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు రాలేదని ఒక రోజు అడిగితే రెండోసారి చేయరు కదా. అక్కడే వాళ్ళు ఫెయిల్ అయ్యింది. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వాళ్ళు చెప్పాలి, అట్లీస్ట్ నేను చెప్తాను సార్ ఆల్రెడీ మీ బాబుని కంట్రోల్ చేయడంలో మీరు ఫెయిల్ అయ్యారు, అమ్మాయిలు కూడా అయితే పాడైతే మీ ఫ్యామిలీ పాడవుతుంది, ఐ డోంట్ మైండ్. కానీ నేను కంట్రోల్ చేయకపోతే సొసైటీ, సమాజం, ఐ హ్యావ్ టు డూ ఇట్. మేబీ గర్ల్, మేబీ బాయ్, వేర్ ఇట్ ఈస్, ఎవరైనా ఉండొచ్చు. హీ మే బి బిజినెస్ మ్యాన్, హీ మే బి సమ్ అదర్, whoever you are. If I fail to control him, he will spoil the society. So 100% చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే. చేస్తాం మేము చాలా మంది మా దగ్గర, ఎస్పెషల్లీ ఐటీ ఏరియాలో చాలా మంది పిల్లలు తాగి బైక్లు అవన్నీ చేస్తుంటారు. మేము బైక్ రైడింగ్ లో 350 మందిని అరెస్ట్ చేశాను. అందరూ మేజర్ ఉన్నారు, మైనర్ ఉన్నారు, ఆల్ ఆర్ యంగ్ బాయ్స్. అందరు కూడా ఆఫ్టర్ 12 పట్టుకున్న వాళ్ళు. ఆఫ్టర్ 12 7 lakhs 8 lakhs 10 lakhs ని కొట్టుకుని ఒక బైక్ ఇచ్చి, అంత కాస్ట్లీ బైక్స్ వేసుకొని తర్వాత వాడు తిరుగుతుంటే ఎక్కడ పోయినారో అని కూడా అడిగే పరిస్థితి లేదు పేరెంట్స్. పైగా అరెస్ట్ చేస్తే లేదా తీసుకొస్తే మీకు ఫోన్ చేస్తారు. మేము అరెస్ట్ చేస్తే మాకు ఫోన్ చేస్తారు. సో నీ కొడుకు మీద ప్రేమతో ఫోన్ చేయడం తప్పలేదు. అదే, కానీ ఎందుకు ఫోన్ చేసినా కూడా, ఎందుకు మేము పట్టుకొచ్చినా అడగాలి. తర్వాతనైనా కనీసం కంట్రోల్ చేసుకుంటే ఇట్లాంటి సిచ్యువేషన్ మారే అవకాశం ఉంటుంది. లక్కీ మేము పట్టుకొని కేసు పెడితే పెద్ద మ్యాటర్ కాదు, అంతే కదా. జరగకూడదని జరిగితే మీరే బాగుండాలి, మీ పేరెంట్స్. చాలా మంది తల్లిదండ్రులు కూడా మేము కౌన్సిలింగ్ చేస్తుంటాం. కానీ వారు కోఆపరేట్ కూడా చేస్తారు తల్లిదండ్రులు. వాళ్ళ రీజన్స్ వేరే ఉంటాయి, ఏదైనా చేస్తామండి, బిజీ ఉన్నాం, చూసుకోలేదు. సో వాళ్ళు అన్ని ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తే గ్రేట్ అనుకుంటారు. దట్స్ నాట్ రైట్. మోరల్ సపోర్ట్ ఇంపార్టెంట్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. 100% మోరల్ సపోర్ట్ ఇచ్చి, ఎగ్జాక్ట్లీ, ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోయినా సరే, ఎస్, యూ కెన్ విన్ ఇన్ ద సొసైటీ. బట్ ఎస్, మోరల్ సపోర్ట్ లేకుండా నువ్వు ఎన్ని కోర్టులు ఇచ్చినా, డెఫినెట్గా వన్ ఫైన్ డే యూ విల్ బి ఏ ఫెయిల్యూర్ ఇన్ ద సొసైటీ. సో ఇది గమనిస్తే డెఫినెట్గా పేరెంట్స్ విల్ డూ ఇట్. అట్ ద సేమ్ టైం ఇలాంటి ఇష్యూస్ కూడా జరగవు. కరెక్ట్ చెప్పారు, బాగుంటుంది అనేది నా ఉద్దేశం. చాలా బాగా చెప్పారు సార్. ఒక్కటి చెప్పండి, ఆ అబ్బాయిలు మాత్రమే దొరుకుతారా, లేకపోతే నైట్లో 12 తర్వాత బైక్లు వేసుకొని ఇట్లా రోడ్ల మీద తిరుగుతూ అమ్మాయిలు కూడా దొరుకుతుంటారా? న్యాచురల్గా అబ్బాయిలు అమ్మాయిలు కలిసి అందరు కాదు, మరి మాకు 10 members దొరికితే అందులో 2 జంటలు ఉంటాయి. అవునా? ఓకే, ఫ్రెండ్స్, అదే ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ మంచిదే. బట్ మిడ్ నైట్ ఫ్రెండ్షిప్ మంచిది కాదు. ఎగ్జాక్ట్లీ. తప్పదు, ఏదో పని ఉంది, మీకు ఎమర్జెన్సీలో బయటకు వచ్చారు, ఇంకేదో పని ఉంది, ఇటు వెళ్తున్నారు, గుడ్ రీజనింగ్ ఉంటే ఓకే. టైం పాస్ తిరుగుతాను, మిడ్ నైట్ బాగా ఎంజాయ్ చేస్తాను అనేది అది తప్ప. ఇంకా చూస్తున్నాం రోడ్ల మీద కేక్ కటింగ్స్. ఎస్, ఇదొకటి మెయిన్. చాలా అసలు
నేను చాలా మంది పిల్లలకు కొంచెం హార్ష్గానే కౌన్సిలింగ్ చేస్తాను, నో డౌట్. అవునా? ఓకే. బర్త్డే నీ బర్త్డే ఎక్కడ జరుపుకోవాలి? మీ అమ్మ నాన్న దగ్గర, అన్న చెల్లెల దగ్గర, బంధువుల మధ్యలో. లేదు, ఫ్రెండ్స్ తో కూడా చేసుకో, ఇంటి దగ్గర చేసుకో. ఫ్రెండ్స్ కూడా ఓకే, గుడ్. నువ్వు ఎక్కడో పుట్టి నువ్వు వీడికి రోడ్డు మీద కొంచెం బర్త్డే చేసుకొని ఇక్కడ ఉన్న పబ్లిక్ ఏం తప్పు చేశారు? వాళ్ళు పడుకోద్దా? ఆయన మిడ్ నైట్ బర్త్డే చేసుకుని ఎవరు చెప్పింది? ఎక్కడుంది సమాజంలో, సొసైటీలో, రాజ్యాంగంలో ఏడు మిడ్ నైట్ బర్త్డే కేక్ కట్ చేయడం ఎక్కడ? చేసుకో, వెరీ గుడ్. యూఆర్ నాట్ అగైన్స్ట్ యువర్ సెలబ్రేషన్, బట్ ఇట్ షుడ్ నాట్ కాజ్ డిస్టర్బ్ టు ది అదర్స్. ఎగ్జాక్ట్లీ. సో నువ్వు ఏమైనా చేసుకో, తప్పలేదు. నువ్వు చేసే పని పక్కోడికి ఎలాంటి డిస్టర్బ్ చేయకూడదు. కరెక్ట్. నువ్వు చూస్తున్నాం, ఒక బర్త్డే నువ్వు పేరు పెట్టుకుని 1 గంటకు 2 గంటలకు రోడ్ల మీద కేక్ కట్ చేసి ఆ కేక్ ముఖాన్ని పూసుకొని, సో యు నో దట్ ఆల్ ఆర్ కెమికల్స్ నౌ. యా, అవును. స్కిన్ డిసీజ్ ఇష్యూస్, చాలా మంది కళ్ళు కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి కేక్ పూసుకొని. అమ్మో, ఎస్, కళ్ళు కూడా. అంతే కదా, కేక్ కళ్ళలో పోయి వీళ్ళు తిని ఆనందం అనుకోండి, ఫ్రెండ్షిప్ అనుకోండి, ఆ పూసుకొని ఆ ముఖాలో పోయి, ఆ ముక్కులో పోయి, కళ్ళలో పోయి, ఒకరిద్దరు కళ్ళు హాస్పిటల్ పోయి. నేను కూడా ఒకరిని పంపించాను హాస్పిటల్, ఒకరిద్దరు పంపించాను ఇమీడియట్ గా. ఓకే. ఫేస్ వాష్ చేసి మా వాళ్ళు చేస్తుంటారు, రోజు నైట్ ఉన్న వాళ్ళు రోజు చేస్తుంటారు ఇలాంటి. లక్కీలీ ఇప్పుడు కొంచెం తగ్గింది, బట్ వీఆర్ స్ట్రిక్ట్ ఆన్ దిస్. దిస్ ప్లేస్ ఈజ్ నాట్ టు సెలబ్రేట్ బర్త్డేస్ అండ్ ఆల్. ఇక్కడ ఉన్న పబ్లిక్ కూడా దే హ్యావ్ రైట్స్. వాళ్ళు పడుకోవాలి నైట్, ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు పని చేసుకోవాలి ప్రశాంతంగా. నేను వచ్చి నాకు రైట్ ఉంది కదా, మిడ్ నైట్ నేను ఎంజాయ్ చేస్తా, బర్త్డే చేస్తా, టపాసులు వేస్తా అంటే నో, చట్టం విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. సో యూ విల్ బి కాట్ బై పోలీస్ అండ్ యూ విల్ బి పనిష్డ్. సో వీఆర్ డూయింగ్ ఇట్, బట్ ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే ది ఓన్లీ వన్ వే ఈ పేరెంట్స్. సో దే హ్యావ్ టు కంట్రోల్. అది అర్థం చేసుకోవాలి మెయిన్ పేరెంట్స్. పోలీసులు పట్టుకురాగానే ఇమ్మీడియట్గా గుర్తొచ్చి ఫోన్ చేయించాలి. తప్పు అది. మనోడు ఏం చేసిండో ఆలోచించాలి ఫస్ట్. వాడు చేశాడు నీకు తెలియదు అంటే యు ఆర్ ఫెయిల్ టు కంట్రోల్ యువర్ సన్. తెలుసు అయినా చేసిండంటే యు ఆర్ అనేబుల్ టు కంట్రోల్ యువర్ సన్. సో రెండు సందర్భాల్లో పేరెంట్స్ ఫెయిల్. సో ఇఫ్ ఐ ఫెయిల్డ్, డెఫినెట్గా he will spoil the society. So I have to do it. Correct. I means a system. Yes. ఈ చేంజ్ కంపల్సరీ రావాలన్నమాట. అది పిల్లల్లో కొంచెం లోపించింది, వాళ్ళకి తెలియపరచాల్సిన బాధ్యత సొసైటీది యాజ్ వెల్ పేరెంట్స్. చాలా పర్ఫెక్ట్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్.